12వ వచనంలో దావీదుతో దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేస్తున్నాడంటే, నీ దినములు సంపూర్ణమైన తర్వాత నీవు నీ పితరులతో పాటు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుండి చదవండి ఒకసారి. నీ దినములు సంపూర్ణమైన తర్వాత నీవు నీ పితరులతో పాటు నిద్రపోయిన తర్వాత, నిద్రపోవడం అంటే మృతి చెందడం, నీ గర్భములో నుండి ఒకరిని హెచ్చించి నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను అన్నాడు. దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. యేసు పునరుత్థానుడైన తర్వాత పరమందున దేవుడు యేసు ప్రభువుకు అనుగ్రహించిన అధికారాలు, దాంట్లో 4వది దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసే అధికారం. దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు, ఒట్టు పెట్టుకున్నాడు. నీ దినములు సంపూర్ణమైన తర్వాత నీవు నీ పితరులతో పాటు నిద్రించిన తర్వాత, అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ సంతానంలో నుండి ఒకరిని హెచ్చించి నీ సింహాసనం మీద అతన్ని కూర్చుండబెడతాను అన్నాడు. చదవండి అన్నమాట. 7వ అధ్యాయం 12వ వచనంలో, నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి ఏమిస్తాడంట? రాజ్యాన్ని ఇస్తాను, రాజ్యాన్ని స్థిరపరుస్తాను. అతడు నా నామ ఘనత కొరకు నీ సంతానంలో నుండి వచ్చిన వాడికి రాజ్యాన్ని ఇస్తాను. అంత మాత్రం కాదు, అతడు నాకు మందిరాన్ని కడతాడు, అతని రాజ్య సింహాసనం నిత్యము స్థిరపరుస్తాడు. అతనికి అదనమాట, నేను అతనికి తండ్రి నవ్వుదును, అతడు నాకు కుమారుడును అని సమాచారం. కాబట్టి ఇప్పుడు దేవుడు దావీదుతో చేసిన ఈ ప్రమాణాన్ని బట్టి యేసు దావీదు సంతానంలో పుట్టాలా? యేసు దావీదు సంతానంలో పుడితే సరిపోదు, దావీదు సింహాసనం మీద కూర్చోవాలా? దావీదు సింహాసనం మీద కూర్చుంటే అప్పుడు యేసు దేవుని కుమారుడవుతాడు. యేసు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అంటున్నాం కదా. ఆ మాటకు అర్థం ఇది. దావీదు సింహాసనం మీద యేసు కూర్చుండబెడితే అప్పుడు దేవుని కుమారుడు అవుతాడు యేసు. కుమారత్వము సింహాసనానికి సంబంధించింది, కనడానికి సంబంధించింది కాదు. మానవ జాతి యొక్క భావన ఏంటంటే, ఒక తండ్రికి కుమారుడు పుట్టాడు అంటే కన్నాడు, అది కనడం. మరి దేవుడు కనడం అంటే అర్థం ఏంటి? ఇదిగో ఇది దేవుడు కనడం అంటే అర్థం. యేసుని దావీదు సంతానంలో పుట్టించి దావీదు సింహాసనం మీద యేసు ప్రభువును కూర్చుండబెడితే అప్పుడు యేసు దేవుని కుమారుడు అవుతాడు. కూర్చుండబెట్టకపోతే కుమారుడయ్యే అవకాశం ఉండదు యేసుకి. యేసు ప్రభుకి దేవుడిచ్చిన అధికారాల్లో 4వది అన్నమాట ఇది. మత్తయి సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో మరియ గర్భాన యేసు ప్రభు పుట్టే సమయంలో దేవదూత చెబుతూ ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో, దూత మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందుతూ ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని. మరియ ఎవరి సంతానం? దావీదు సంతానం. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు, సర్వోన్నతుడు దేవుడు.
కుమారుడు అనబడును. దేవుని కుమారుడు అనబడతాడు నీ బిడ్డ. ఎట్లా అనబడతాడు? కింద చెప్తున్నాడు, ఏలయనగా ఆయన తండ్రి యొక్క దావీదు సింహాసనమును దేవుడు ఆయనకు ఇచ్చును. ఆయన ఇశ్రాయేలు వంశములను యుగములు ఏలును అని సమాచారం. కాబట్టి యేసు దావీదు సంతానంలో పుట్టి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడాల. అప్పుడు యేసు దేవుని కుమారుడు అవుతాడు. ఈ సత్యము అపోస్తలుడు మొదటి ప్రసంగంలోనే ఈ సందేశాన్ని వినిపించారు. పరిశుద్ధాత్మ మొదటి ప్రసంగంలోనే యేసు దేవుని కుమారుడు దావీదు సంతానంలో పుట్టి అని పరిశుద్ధాత్మ తెలియజేశాడు. కానీ ఈ రోజున యేసు ఎలా దేవుని కుమారుడో ఎరుగని జనాలు రకరకాల భావాలు. యేసు కేవలం దేవుని కుమారుడే, దేవుడు కాదు అనే ఒక బ్యాచ్. యేసు దేవుని కుమారుడు దేవుడు అనే బ్యాచ్ మరొకరు. యేసు దేవుని కుమారుడు నమ్ముతున్నాం అంటే భావం ఏంటి? యేసు దేవుని కుమారుడు అంటే భావం, ఆ భావం తెలియదు వాళ్ళకి. దయచేసి గుర్తుపెట్టుకో, దేవుడు దావీదు సంతానంలో యేసును పుట్టించి ఆయన్ని హెచ్చించి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టాలి. యేసు ప్రభు ఎప్పుడు రాజు అయ్యాడు? చెప్పాను నీకు, బతుకున్నప్పుడు రాజు ఆయన. అపవాది ఏళ్తున్నాడు ఆయన బతుకున్నప్పుడు. మరి ఎప్పుడు రాజు అయ్యాడు? మృతులలో నుండి లేపబడిన తర్వాత. చదువు గ్రంథంలో ఇలాగ రాయబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ అధ్యాయం, దానికంటే ముందు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. కనడం అంటే అర్థం తెలియాలి మనకి. మనం కనేది వేరు, దేవుడు కనేది వేరు. మన భావాల్ని దేవుని గ్రంథానికి జోడించి మాట్లాడితే అపార్థం చేసుకుంటాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము ప్రత్యేకించి 3వ వచనం నుండి చదువుతాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన కృష్ణ ప్రభు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన యొక్క తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంతశ్రేష్ఠుడై ఉన్నత లోకమందు దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. అది కుడిపార్శ్వం ఉన్నాడు. మహామహుడు అని దేవుని కుడిపార్శ్వములో కూర్చుండేను. ఏలయనగా నీవు నా కుమారుడివి, నేను నేడు నిన్ను కన్నాను. ఎప్పుడు? కుడిపార్శ్వంలో ఎప్పుడైతే కూర్చుండబెట్టుకున్నాడో అప్పుడు కనడం అంటే ఏలయనగా నువ్వు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కన్నాను. అది కనడం. యేసుని మృతులలో నుండి లేపి సింహాసనం మీద కూర్చుండబెట్టడాన్ని దేవుని భాషలో, గ్రంథ భాషలో కనడం అది. నేను కొత్త చెప్తున్నాను, నువ్వు నాకు నేను కొత్త చెప్పట్లేదు. అపోస్తలుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మొదటి ప్రసంగంలోనే ఈ సత్యాన్ని మాట్లాడాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం నుండి దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి శిలువ వేయించి చంపితిరి. మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యము కనుక తొలగించి ఆయనను క్రీస్తుని లేపెను. ఆయన గురించి దావీదు అన్నాడు, ప్రవచనాలు చెప్పాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తూ ఉంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించింది, ఆనందించెను. నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నది. నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవని, పరిశుద్ధిని కుళ్ళిపట్టునివని జీవమార్గములు తెలిపితివి.
అనుగ్రహించి ఉల్లాసంతో నింపితివి. సహోదరులారా, మూల పురుషులకు దావీదుని గురించి నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడ్డాడు ఉన్నది, ప్రవక్త అయి ఉండను కనుక అమరంగం చేసుకోండి. గర్భఫలం ఎవరి గర్భఫలం? అది దావీదు యొక్క గర్భఫలం. అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద, అదిగో సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనంలో, అతని గర్భఫలంలో నుండి ఒకరిని హెచ్చించి అతని సింహాసనం మీద కూర్చోబెట్టనిస్తాను అని దావీదుతో దేవుడు చేసిన ప్రమాణము ఒట్టుపెట్టుకున్న సంగతి దావీదు ఎదిగి అది సమాచారం. క్రీస్తు పునరుత్థానం. క్రీస్తు అంటే మెస్సియా, రాజు. క్రీస్తు అంటే అభిషక్తుడు, ఏలుబడి చేసేవాడు, అభిషేకం పొందినవాడు, రాజు. క్రీస్తు పాతాళంలో విడిచిపెట్టబడ్డాడు. ఆయన శరీరం కుమిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని పునరుద్ధానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపాను, మేము అందరం సాక్షులు. కాబట్టి యేసు పునరుద్ధానుడైన తర్వాత దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డాడు, రాజు అయ్యాడు. రాజు అంటే దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అంటే రాజు, వేరే అర్థం లేదు. నాకు 2 కుమారుడు కన్నాను నేను దేవుడి కృపను బట్టి. దేవుడు యేసుని కన్నాడా? కనడం అంటే ఏంటి దేవుని భాషలో? ఇది సమాచారం. దావీదు సింహాసనం మీద యేసు ప్రభువును కూర్చుండబెట్టడాన్ని కనడం అన్నాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం. పౌలు ప్రసంగం. పౌలు మారు మనసు పొందిన తర్వాత దమస్కు ప్రాంతంలో ప్రసంగం చేస్తున్నాడు. 13వ అధ్యాయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. 13వ అధ్యాయము 26వ వచనం నుండి, 13వ అధ్యాయం 26వ వచనం నుండి, సహోదరులారా అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మీ దగ్గరికి మన ఎదురు పంపబడి ఉన్నది. యెరూషలేములో ఉన్న కాపురమున్న వారందరూ, వారి అధికారులు ఆయనను యేసు ప్రభువునైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను గ్రహించక ఆయనకు శిక్ష విధించుట చేత వచనములను నెరవేర్చిరి. యేసు ప్రభువునందు మరణములకు తగిన ఏది కనబడకపోయినందున వారు పిలాతుని వేడుకొని వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిన. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో కూడా వచ్చిన వారికి, అంటే అపోస్తలులకి, అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసుని లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాం. అలాగే నీవు నా కుమారుడివి, నేడు నేను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను నీకు అనుగ్రహించున, అవి నమ్మకములైనవి ఉన్నవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టునియవు అని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల ఎద్దకు చేర్చబడి కుండిపోయాను. గాని దేవుడు లేపినవాడు కుళ్ళుపట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమవుతున్నది అని చెప్పేసి. కాబట్టి దేవుడు యేసు ప్రభువుని మృతులలో నుండి లేపి దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములని రుజువుపరిచారన్నమాట. కన్నడం అంటే అర్థం తెలిసిందండి ఇప్పుడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, అపోస్తలుల బోధ ప్రకారము పరలోకమందున్న దేవుడు క్రీస్తు ప్రభువుని మృతులలో నుండి లేపి సర్వాధికారం అనుగ్రహించాడు. సర్వాధికారం అంటే 3 లోకాల ఆధిపత్యము మరియు
దావీదుకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. దావీదు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసేవాడు. యేసు ఇశ్రాయేలీల రాజు, దేవుని కుమారుడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దావీదు సింహాసనం యొక్క తాళపు చెవులు యేసుప్రభు స్వాధీనంలో ఉన్నాయి అని తెలియజేశాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయము 7వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, 3వ అధ్యాయము 7వ వచనంలో, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, దావీదు తాళపు చెవులు. తాళపు చెవి అంటే ఏంటి? అధికారం అదనమాట. దావీదు తాళపు చెవులు కలిగి ఎవడు వేయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయవాడు. సత్యస్వరూపి ఎవరైనా ప్రభు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, సర్వాధికారము కలిగిన వాడు దేవుడు. సొంతైన అధికారము క్రీస్తు ప్రభుకి అధికారాన్ని అనుగ్రహించాడు. యేసు ప్రభుకి ఇవ్వబడిన అధికారాల్లో ఒకటి, పరలోక దూతల మీద అధికారం ఉంది క్రీస్తు ప్రభుకి. 2, భూలోకం మీద అధికారం ఉంది. భూ అధిపతులందరూ. ఇప్పుడు తెలంగాణని పరిపాలన చేస్తుంది ఎవరు? రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని నిర్ణయించింది ఎవరు? క్రీస్తు ప్రభు. భూపతులకు అధిపతి క్రీస్తు ప్రభు. సర్వాధికారం అనుగ్రహించాడు అన్నమాట దేవుడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, దేవత్వంలో ఎవరి పాత్ర ఏమైందో తెలియకోకుండా నీ విశ్వాసము, నీ భక్తి చెల్లదు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, దానియేలు దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు. అది రాత్రి సమయం. రాత్రి కలిగిన దర్శనము నేను ఇంకా తేరి చూచుచూ ఉండగా ఆకాశం మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు వారి సన్నిధిని ప్రవేశించెను. ఆయన సముఖమునకు తేబడ్డాడు. సకల జనులు, భగవత్ పెట్టుకోండి, సకల జనులు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించాలి. ఏం చేయాలా? సేవ చేయాలా. సేవించున్నట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైంది, ఎన్నటికి తొలగిపోయిన రాజు. అదనమాట. దేవుడు ఏం చేశాడంటే కృష్ణ మృతులలో నుండి లేపి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టి రాజుగా చేశాడు. సమస్తం పైన అధికారి. ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడ్డాయి. ఎవరికి? కృష్ణ ప్రభుకి ఇవ్వబడ్డాయి. కాబట్టి భూలోకం మీద ఏలుబడి కృష్ణ ప్రభుదే, పరలోకం మీద ఏలుబడి కృష్ణ ప్రభుదే. పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. దావీదు సింహాసనం యొక్క తాళపు చెవులు కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. యేసుని ఏం చేయాలి మరి మనం? యేసుని ఏం చేయాలా? యేసుని ఏం చేయాలంటే సేవించాలా, ఆరాధన కాదు. యేసుకి ఆరాధన, యేసుకి ఆరాధన అబద్ధం. అది దేవునికి ఏం చేయాలో, యేసు ప్రభుకి ఏం చేయాలో తెలియకపోతే నీ ఆరాధన చెల్లదు. ఆరాధన ఎవరు కోరుకున్నారు? సేవ ఎవరు కోరుకున్నారు? చూద్దాం ఒకసారి గ్రంథంలో. ఆరాధన కోరుకున్నవాడు తండ్రి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, యోహాను సువార్త 4:24, 23 నుంచి చదువుతాం జాగ్రత్తగా. 23 నుంచి 4వ అధ్యాయం 23వ వచనం నుంచి క్రీస్తు ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఎవరిని ఆరాధించాలంట? తండ్రిని. అది సమాచారం. తండ్రిని, నన్ను కాదు, కృష్ణ ప్రభువుని కాదు, తండ్రిని. యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది.
తను ఆరాధించేవారు అట్టివారే కావాలి. తండ్రిని ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. తండ్రి యొక్క కోరిక ఏంటి? ఆయన ఆరాధించాలి. ఆరాధించే వాళ్ళు కూడా ఎలా ఆరాధించాలి? యథార్థవంతంగా ఆరాధించాలి. తను యథార్థవంతుడై ఆరాధన చేయాలి. కపటం కలిగి, మోసపూరితమైన ఆలోచన కలిగి, ధనాపేక్ష కలిగి, లోక సంబంధమైన దుర్నీతి కలిగి, చెడుతనాన్ని అంటించుకొని ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించడు. యథార్థవంతుడై ఉండాలా దేవుడిని ఆరాధన చేయాలంటే. అలాంటి వారు కావాలని తండ్రి కోరుతున్నాడు. ఆరాధన కోరుకున్నది తండ్రి అని చెప్పాడు అనమాట. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు. కాబట్టి ఆరాధన కోరుకున్నది తండ్రి. కృష్ణ ప్రభు ధర్మశాస్త్రం ప్రకారంగా శరీరధారిగా ఉన్న దినాల్లో తండ్రిని ఆరాధన చేశాడు. విశ్రాంతి దినాన మందిరానికి వెళ్ళేవాడు కృష్ణ ప్రభు. ఇస్రాయేల్ ప్రజలతో పాటు తాను కూడా దేవునికి ఆరాధన చేసేవాడు. ఒక రోజున దేవుడి మందిరానికి కృష్ణ ప్రభు వెళ్ళాడు. వెళ్తే ఆయన చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడింది. యెషయా గ్రంథం ఇవ్వబడితే ఆయన లేఖనాన్ని తీసి యెషయా గ్రంథంలో ఒక లేఖన భాగాన్ని చదివాడు. ఆరాధన చేశాడు యేసు ప్రభు. ఎవరికి? తండ్రికి ఆరాధన చేశాడు. సమరయ స్త్రీతో చెప్తున్నాడు, నేను కూడా ఆరాధన చేసేవాడినే. కాబట్టి ఆరాధన కోరుకున్నది తండ్రి. మరి యేసు ప్రభు ఏం కోరుకున్నాడు? యోహాను సువార్త 12వ అధ్యాయం క్షమించండి. యేసు ప్రభు ఏం కోరుకున్నాడు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం ఆయన ఏం కోరుకున్నాడు? యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో ఒకడు నన్ను సేవించిన ఎడల అని యేసు ప్రభు ఏం కోరుకున్నాడు? సేవ కోరుకున్నాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించును. అప్పుడు నేను ఎక్కడ ఉంటాను అక్కడ నా సేవకుడు కూడా ఉంటాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గడపడుచును. కృష్ణుడు కోరుకున్నది ఏంటంటే సేవ కోరుకున్నాడు. సేవ అంటే ఏంటి? ఆరాధన కాదా? ఆరాధన వేరే, సేవ వేరే. ఆరాధన వేరే, సేవ వేరే. ఆరాధన దేవుడికి మాత్రమే. సేవ రాజుని సేవించాల. యేసు ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. కాబట్టి ఆయనకి సేవ చేయాల. సేవ చేయడం అంటే అర్థం ఏంటి? సేవ చేయడం అంటే మాట వినడం. సేవ చేయడం అంటే మాట వినడం అని అర్థం. ఉదాహరణ చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం. రాజుని సేవిస్తారు, తండ్రి దేవుణ్ణి ఆరాధన చేస్తారు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనంలో ఏం జరిగిందంటే, పరమంతున్న దేవుడు ఇర్మియా గ్రంథం 27:5లో ఏం చేశాడంటే, దేవుడు సమస్త బలము అంతటిని చాచిన బాహు చేతను భూమిని, భూమి మీద ఉన్న నరులని, జంతువుల్ని నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వాటికి ఇస్తున్నాను. ఇప్పుడైతే నా సేవకుడైన నెబుకద్నెజరుకి అప్పగిస్తున్నాను అన్నాడు. సమస్తాన్ని నెబుకద్నెజరుకి ఇచ్చాడంటే దేవుడు ఇర్మియా కాలంలో. నెబుకద్నెజరు జనాలంతా ఏం చేయాలా? సేవించాలా అన్నాడు చూడండి అక్కడ. అతన్ని సేవించుటకై భూజంతువులు కూడా అతని వశం చేస్తున్నా. ఎవరి వశం చేశాడు అక్కడ? బబులోను రాజు నెబుకద్నెజరు, యవనస్తుడు, మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసేవాడు. వాళ్ళ నాన్న నెబుకద్నెజర్ మాదీయుల మీద, అశ్షూరీయుల మీద యుద్ధం చేసి గెలిచాడు నెబుకద్నెజర్. అతని కుమారుడు నెబుకద్నెజర్ యవనస్తుడు. సమస్తాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఏర్పాటు చేసే అధికారం ఎవరు ఇచ్చారు అతనికి? దేవుడు ఇచ్చాడు.
అతన్ని మనుషులంతా ఏం చేయాలంట? సేవించాలి అని సమాచారం. సేవించడం అంటే మాట్లాడాలి. రాజును సేవిస్తారు, తండ్రి యొక్క దేవుణ్ణి ఆరాధిస్తారు. కాబట్టి దైవత్వంలో ఎవరి పాత్ర ఏమైందో తెలియకోకుండా నీ భక్తి చెడలదు. గుర్తుపెట్టు. ఏసుకే ఆరాధన, ఏసే ఆరాధన, ఏసుకే ఆరాధన అబద్ధం. లేకపోతే తెలియని మాట్లాడే మాట. దేవుడు ఆరాధన కోరుకున్నాడు. ఆరాధన ఆయనకు సంబంధించింది. యేసు ఏం కోరుకున్నాడు? సేవ కోరుకున్నాడు. సేవ అంటే అర్థం ఏంటి? మాట్లాడడం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం. సేవ అంటే మాట వినడం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనం నుండి ఈ మాటలు తెలియజేస్తున్నాడు మోషే. 3వ అధ్యాయం 21వ వచనం నుండి అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతటా పరలోక నివాసి అయి ఉండట అవశ్యము. మోషే ఇట్లన్నాడు, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో అది సమాచారం. సేవ అంటే మాట వినడం. కాబట్టి దేవత్వంలో దేవుని పాత్ర ఏంటి? కృష్ణుడి పాత్ర ఏంటి? కృష్ణుడు నేడు ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు, సర్వాధికారం పొందిన వాడై ఉన్నాడు, సింహాసనాశీనుడై ఏలుతున్నాడు. రాత్రి కలిగిన దర్శనాన్ని నేను ఇంకా తేల్చుచూ ఉండగా మహావృద్ధులకు వారి సన్నిధిని మేధారుడిగా వచ్చిన మనుష్య కుమారుడు ఉన్నాడు. ఆ మనుష్య కుమారుడికి పట్టాభిషేకం జరిగింది. ఏంటి? దేని మీద అధికారం ఇచ్చాడు? సకల జనులు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడింది. కాబట్టి ఎవరికి ఏం చేయాలో తెలియకోకుండా భక్తి చెల్లదు. దయచేసి గుర్తుపెట్టుకో. దేవత్వంలో దేవుడి పాత్ర. కృష్ణుడు పాత్ర. కృష్ణుడు రాజయ్య ఉన్నాడు. రాజు ఆయన నిరంతరం ఉండేవాడు. ఆయా పరిస్థితులను బట్టి భూమి మీదకి వచ్చాడు. కృష్ణుడు భూమి మీదకి వచ్చిన సందర్భాలు ప్రాముఖ్యంగా మనకు గ్రంథంలో కొత్త నిబంధన అపోస్తలు తెలియజేసింది 2 సందర్భాలు ఉన్నాయి. పాత నిబంధన కాలంలో కృష్ణుడు భూమి మీదకి వచ్చాడు, ఆత్మరూపిగానే వచ్చాడు. మొదటి సందర్భము ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడుచుకుంటూ పోతున్నప్పుడు వారి మధ్యలో బండగా వచ్చింది కృష్ణుడు అంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో దేవత్వంలో కృష్ణుడు పాత్ర. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో సహోదరులారా ఈ సంగతి నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేంటంటే మన పితరులందరూ అంటే ఇశ్రాయేలీయులందరూ మేఘం కింద ఉండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము, ఒకే ఆహారము భుజించిరి. పానం చేసిరి. ఏలయనగా వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి. ఆ బండను వేస్తే దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ రోజున కృష్ణ ప్రభువుని గురించి పలు రకాల బోధలు వచ్చాయి. పలు రకాల బోధలు. పాత నిబంధనలో అనంట యెహోవా దూత కృష్ణ ప్రభు అంట. పాత నిబంధనలో 2 యెహోవాలు ఉన్నారంట. ఒక యెహోవా ఏమో తండ్రి అంట, ఇంకో యెహోవా ఏమో కృష్ణుడు. బోధలు వచ్చాయి. మీరు విన్నారో లేదో గుర్తుపెట్టుకో. పాత నిబంధనలో యెహోవా దూత కృష్ణ ప్రభు అయితే కొత్త నిబంధన చూపించాలి మనకి ఆధారం. కొత్త నిబంధన ఆధారం లేకపోతే నమ్మడానికి అవకాశం ఉండదు.
పాత నిబంధనలో ఇశ్రాయేలుని వెంబడించిన బండ క్రీస్తు అని ఎవరు చెప్పారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు. ఎలా చెప్పాడు? సొంతంగా చెప్పాడా? పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పాడు. అంటే ఎవరు చెప్పిన మాట అది? పరిశుద్ధాత్మ చెప్పిన మాట. పరిశుద్ధాత్మ ఏమన్నాడంటే, ఆ రోజున ఇశ్రాయేలుని వెంబడించి దాహార్తిని తీర్చిన ఆ బండ క్రీస్తే అన్నాడు. ఒకటి సమాచారం తీరిపోయింది, అర్థం దాన్ని మనం నమ్మొచ్చు. రెండో సమాచారం ఏంటంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడింది. లేదా డైరెక్ట్ గా చదువుతాం. 21. నోవహు జలప్రలయ కాలంలో యేసు ప్రభు ఆత్మరూపిగానే వచ్చాడు అన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుని దీర్ఘశాంతిని ఇంకా కనిపెట్టుచూ ఉన్నప్పుడు ఆయన ఆత్మరూపిగానే వచ్చి చెరలో ఉన్న వారికి సువార్త ప్రకటించాడు అని చెప్పాడు. చదవండి అక్కడ. అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొంది 8 మంది నీటి ద్వారా రక్షణ పొంది సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నది. అదేంటంటే శరీర మాన్యం తీసుకునేట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షించు భక్తులపై వచనం. ఆయన ఆత్మరూపిగానే దీర్ఘశాంతము అది ఎలా వచ్చిన అది దేవుని దీర్ఘశాంతము దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచూ ఉన్నప్పుడు నోవహు దినములలో నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచూ ఉన్నప్పుడు అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న పాపమనే చెరలో ఉన్న వారి ఆత్మల యొద్దకు ఆయన కృష్ణ ప్రభు ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించాడు. అది కాబట్టి నోవహు ఓడను సిద్ధం చేస్తూ ఉంటే ఆత్మరూపిగా కృష్ణ ప్రభు వెళ్ళి ఓడలోకి రండి, రక్షింపబడతారు, జలప్రలయం రాబోతుంది అని ప్రకటించాడంట. ఎలా ప్రకటించాడు? నోవహు ద్వారా ప్రకటించాడు. కాబట్టి కృష్ణ ప్రభు పాత నిబంధన కాలంలో, పితరుల కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ఎలా ప్రత్యక్షమయ్యాడో కొత్త నిబంధన పుస్తకాలు చెప్పాలా, అప్పుడు మనం నమ్మచ్చు. అపోస్తలులు చెప్పని సంగతులు మనం మాట్లాడకూడదు, దయచేసి గుర్తుపెట్టుకో. కాబట్టి కృష్ణుడు పాత నిబంధన కాలంలో, పితరుల కాలంలో ఉన్నాడు, పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలో కూడా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, శాశ్వత కాలం ప్రత్యక్షమవుతున్నాడు అని చెప్పాడు నీక గ్రంథంలో. నీక గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో. నీక గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు యూదావారి జనంలో అల్పమైన దానివి కాదు అని చెప్పాడు. ఇశ్రాయేలు ఏలపోవాడు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నువ్వు సర్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలుని ఏలేవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ ఉండను. అది పురాతన కాలం మొదలు శాశ్వత కాలం వరకు శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. శరీరధారిగా ప్రత్యక్షమైన తర్వాత కల్వృక్షంలో ప్రాణం పెట్టాడు. మానవ జాతి విమోచన ఆయన మరణంలో, అపవాది బంధకాల నుండి విడుదల ఆయన మరణంలో. కాబట్టి మానవ జాతిని విడిపించడానికి శరీరధారిగా వచ్చిన ఆయన కల్వృక్షంలో తన ప్రాణం పెట్టి పునరుద్ధరుడయ్యి రాజుగా నియమించబడ్డాడు. నియామకం జరిగింది. నియామకం అంటే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు దేవుడు కృష్ణ ప్రభుకి. ఏం చేయడానికి? రాజుగా ఉండే ఉద్యోగం అన్నమాట ఇది. కాబట్టి దేవుడు యేసు ప్రభువుని రాజుగా ఉండడానికి నియమించాడు. అపోస్తల కార్యాలు 2:36. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. నియామకం జరిగింది. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు. దేనికి నియమించాడు? ప్రభువుగాను క్రీస్తుగాను. ఆ మాటలు భావం తెలియాలా?
ప్రభువు ఈజ్ ఈక్వల్ టు ప్రభుత్వం చేసేవాడు. ప్రభుత్వం చేస్తాడు. ఎల్బిడి యజమాని, ఏలిక కృష్ణ ప్రభువు గాను క్రీస్తు గాను. అది క్రీస్తు అంటే అభిషక్తుడు, రాజు. కాబట్టి యేసు రాజుని మనుషుడు విశ్వాసం వచ్చి బాప్తిస్మంటారు. రాజు అంటే చెప్పాను మీకు మళ్ళా, రాజు అంటే దేవుడి కుమారుడు. దేవుడి కుమారుడు అంటే రాజు, వేరే అర్థం లేదు. బాప్తిసం పొందినప్పుడు యేసుని ఏమని నమ్మారు? యేసు దేవుడి కుమారుడనే నమ్మారా? అయితే దేవుడి కుమారుడు ఎలాగో తెలుసుకునే నమ్మారా? ఆలోచన చేసుకోండి. తర్వాత కృష్ణుడు యొక్క దేవత్వంలో కృష్ణుడు పాత్ర అయిపోయింది. ఇప్పుడు చివరిగా పరిశుద్ధాత్మ యొక్క పాత్ర చూసి ముగించుకుంటాం మనం. యేసు దేవుడి కుమారుడని నమ్మి బాప్తిజం పొందితేనే రక్షణ, వేరే విశ్వాసం చెల్లదు. ఉదాహరణ చూసి పరిశుద్ధాత్మ గురించి ఆలోచన చేస్తాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనందరికీ తెలిసినట్టు ఫిలిప్పు సువార్త ప్రకటిస్తున్నాడు. ఫిలిప్పు సువార్త ప్రకటిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ఫిలిప్పుని నపుంసకుడి దగ్గరికి పంపించింది. నపుంసకుడు ఇథియోపియా దేశానికి ఆర్థిక మంత్రి. దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో ఆరాధన చూసుకుని ఇంటికి పోతున్నాడు. ఇంటికి వెళ్తూ ప్రయాణంలో యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథం చదువుతున్నాడు కానీ అతనికి అర్థం కావట్లా. ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నపుంసకుని కలుసుకుని, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అడిగాడు. రథమాపి నపుంసకుడు ఫిలిప్పుని రథం మీద ఎక్కించుకుని, ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలా అర్థమవుతుంది? ఇదిగో ప్రవక్త రాస్తున్నాడు కదా ఈ మాట, ఎవరి గురించి? ప్రవక్త తనను గురించి తను రాస్తున్నాడా లేకపోతే వేరొకరి గురించి రాస్తున్నాడా అని అడిగాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు నపుంసకుడు. ఆ లేఖనాన్ని ఆధారం చేసుకుని ఫిలిప్ ఏం చేశాడంటే నపుంసకుడికి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు వారు ప్రయాణంలో ఉండగానే నీళ్ళున్న ఒక చోటుకి వచ్చారు. నీళ్ళున్న ఒక చోటికి రాగానే, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మీ అన్నాడు నపుంసకుడు ఫిలిప్పుని. అప్పుడు ఫిలిప్పు అన్నాడు, నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల బాప్తిస్మము పొందొచ్చు అన్నాడు. అప్పుడు నపుంసకుని యొక్క విశ్వాసము చదువుతాం, అక్కడ రాయబడింది. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం. వారిద్దరూ నీళ్ళలో దిగడానికంటే ముందు 8వ అధ్యాయము ఎవరి గురించి ఎలా వచ్చిన తనని గురించి వేరొకరి గురించి దయచేసి నాతో చెప్పమని అడిగాను. పిలుపుని అడిగాను. నోరు తెరిచి ఆ లేఖనాన్ని అనుసరించి 34వ వచనం నుంచి చదువుతున్నాడు అన్న. యేసుని గురించి సువార్త ప్రకటించాను. వారు త్రోవలో వెళ్తుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్ళు బాప్తిస్మం ఆటంకమేమని రథం నిలవమని అడగగా ఆజ్ఞాపించాడు. ఇద్దరు నీళ్ళలోకి దిగి ఇచ్చాను. అయిపోయింది కదా. అక్కడ ఒక వచనం మిస్ అయింది. కింద పుట్టినోట్లో ఇచ్చాడు చూడండి. ఒకటో వచ్చిన కింద పుట్టినోట్లో ఇచ్చాడు. ప్రాచీన బ్రతుల్లో ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల అదనమాట. కాబట్టి యేసుని పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచాలా? ఏమని? అప్పుడు అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడు విశ్వసిస్తున్నా అని ఉత్తరం పెట్టాడు. కాబట్టి ఒకటి బాప్తిసం పొందడానికి యేసుని ఏమని విశ్వసించాలి? యేసు దేవుని కుమారుడని, క్రీస్తుని విశ్వాసం ఉండాలి. అప్పుడు ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగి
నపుంసకుడు బాప్తిసం పొందాడు, వెళ్ళిపోయాడు తన దారిన. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, దేవత్వంలో ఎవరి పాత్ర ఏమయ్యింది, ఏ కార్యక్రమాలు జరిపిస్తున్నాడు. ఒక మనిషి రక్షింపబడాలంటే యేసుని ఏమని నమ్మాలి? యేసు దేవుడి కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి. క్రీస్తు అంటే రాజు, అభిషిక్తుడు. దేవుడి కుమారుడు అన్నా క్రీస్తు అన్నా రెండు ఒకటే. దేవుడి కుమారుడు అంటే దేవుడు పరలోకంలోనే యేసుని కన్నాడు, అబద్ధం. అపోస్తలులు బోధన ఎదురైన వాడి మాట్లాడేది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఇలా కూడా మన విశ్వాసం ఉన్నప్పుడే అపోస్తలుల బోధలో కట్టుబడి రక్షణ పొందుతాం, నిత్యత్వం పొందుతాం. ఈ బోధ కాకోకుండా ఎవరు ఏ బోధ నన్నినా రక్షణ ఉండదు. దయచేసి గుర్తుపెట్టుకో. చివరిది దేవత్వంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర. కొద్దిసేపే వెళ్ళిపోతాం మనం. అయిపోయింది. దేవత్వంలో పరిశుద్ధాత్మ పాత్ర. ఆయన పాత్ర మొట్టమొదటిగా లేఖనాలని వ్రాయించిన వాడు పరిశుద్ధాత్మ. మాట్లాడమండి. లేఖనాలని రాయించిన వాడు పరిశుద్ధాత్మ. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో లోకం పుట్టక ముందే దేవత్వంలో ఉన్నాడు, సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సృష్టి నిర్మాణం జరిగిన తర్వాత ఏం చేశాడు పరిశుద్ధాత్మ? ఏం చేశాడంటే లేఖనాలను వ్రాయించాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనాలలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించాలి. ఏదైనా మనుషులు ఇచ్చని బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే. అది ఆత్మ ప్రేరేపణ వలన పలికారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ. లేఖనాలు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ వల్ల కలగబడ్డాయి. లేఖనాలను వ్రాయించబడి పరిశుద్ధాత్మది. రెండవది పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే అభిషేకం పొందిన వారిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అభిషేకం పొందిన వారిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అభిషేకము పాత నిబంధనలో 3 వ్యక్తులకు జరిగేది. ఒకటి ఈ యాజకులకు అభిషేకం జరిగేది, యాజకులు. రాజులకు అభిషేకం జరిగేది, రాజులకు. ప్రవక్తలకు అభిషేకం జరిగేది. ఎవరైతే అభిషేకింపబడ్డారో వారి హృదయాల్లోనికి ఆత్మ ప్రవేశించేవాడు, పరిశుద్ధాత్మ ప్రవేశించేవాడు. యాజకులు ఎవరు? మొట్టమొదటి యాజకులు ఎవరు? అహరోను. అహరోను అభిషేకింపబడ్డాడు, ఆత్మ కలిగిన వాడు. యాజకుల్ని అభిషేకం చేసేవాడు దేవుడు ఆ రోజున. ఆ తర్వాత రాజులను అభిషేకించేవాడు. ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు, బెన్యామీను గోత్రికుడు. అతన్ని సమూయేలు వచ్చి అభిషేకం చేశాడు. అభిషేకం చేసిన తర్వాత సౌలు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయుడయ్యాడో అప్పుడు సౌలులో నుండి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చింది. దావీదు అభిషేకింపబడ్డాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. రాజుకు అభిషేకం జరిగేది, ప్రవక్తకు అభిషేకం జరిగింది. ఏలియాతో దేవుడు ఇలా చెప్తున్నాడు, ఏలియా ఇట్లా ఎలీషాని అభిషేకం చేయాలి నువ్వు వెళ్ళి.
ఏలియా తర్వాత అభిషేకం పొందినవాడు ఎలీషా. కాబట్టి పాత నిబంధన కాలంలో అభిషేకం పొందిన వారిలో పరిశుద్ధాత్మ పనిచేసేవాడు, శక్తులను అనుగ్రహించేవాడు. కొత్త నిబంధనలో ప్రత్యేకించి ఎవరైతే యేసుని దేవుని కుమారుడని అంగీకరించి బాప్తిసం పొందుతారో, అపోస్తలుల బోధ యందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, కొత్త నిబంధన 3వది. పరిశుద్ధాత్మ పాత్ర ఏంటి? 1 లేఖనం వ్రాయించాడు, 2 అభిషేకం పొందిన వారిలో ఉంటాడు, 3 యేసుని దేవుని కుమారుడని ఎవరైతే అంగీకరించారో వారిలోకి దేవుడు పంపిస్తాడు పరిశుద్ధాత్మని. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం నుండి 37వ వచనం వారు పేతురు యొక్క ప్రసంగాన్ని విన్నవారు హృదయంలో నొచ్చుకొని, అయ్యో దేవుడు నియమించిన రాజుగా మీరు సిగ్గులేసింది అని వాళ్ళు హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా నేనేం చేయమని పేతురుని కడమ అపోస్తలుని అడిగారు అక్కడ ఉన్న జనాంగం. పేతురు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు ప్రభు అధికారం కింద బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు వేసమారు. కాబట్టి యేసు దేవుడి కుమారుడని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందితే దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ అనేది దేవుని వరం, దేవుని వరము. బాప్తిసం పొందినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని నీ హృదయంలో కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే నీ హృదయంలో ఆత్మను కుమ్మరించాడో అప్పుడు నీకు ముద్రేసాడు అనమాట. నీవు నా కుమారుడివి అంటాడు. నేను నీకు తండ్రిని, నువ్వు నాకు కుమారుడివి, నా ఆస్తిలో వాటా ఉంది నీకు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మహిమ దేహం ఉంది, మహిమ దేహంతో నాతో పాటు నిత్యత్వాన్ని అనుభవిస్తావు అని చెప్తాడు అన్నమాట. ఎవరైతే ఆత్మను పొందుకుంటారో వారిని దేవుడు దత్తత తీసుకుంటాడు, అడాప్టింగ్ చేసుకుంటాడు. ఇక మీద నువ్వు నా కుమారుడివి, నేను నీకు తండ్రిని. అడాప్టింగ్ అన్నమాట. ఆత్మను అనుగ్రహించి కుమారుడుగా స్వీకరించే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. చదువు గ్రంథంలో ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరును అనగా సత్యవాక్యమును అనగా నీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే షీల్ ముద్ర. కొంతమందికి పిల్లలు పుట్టుకో, పిల్లలు పుట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే పిల్లల్ని అడాప్టింగ్ చేసుకుంటారు, దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకునేటప్పుడు ఒక పత్రం రాస్తారన్నమాట, దత్తత స్వీకార పత్రం. ఆ దత్తత స్వీకార పత్రంలో ఏముంటుందంటే, ఇదిగో ఇక మీదట ఈ బిడ్డ నా బిడ్డ, నా ఆస్తికి వారసుడు, నాకు కలిగి ఉన్న వాటిలన్నిటికీ కర్త ఈ బిడ్డ, వాటా ఉంది వాడికి అని దత్తత స్వీకార పత్రంలో రాసుకోవాలి. అలాగున పరమందుల దేవుడు అపోస్తలుల బోధకు లోబడిన వారిని బాప్తిస్మంలో పరిశుద్ధాత్మను అనుగ్రహించి దత్తత తీసుకుంటాడు. దత్తత తీసుకుని ఆస్తిలో వాటా ఇస్తాడు అనమాట. చదవండి, అక్కడ రాయబడింది, మీరును విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితివి, దేవుని మహిమకు కీర్తి కలుగుతాయి. ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఆస్తిలో వాటా,
ఎవరి ఆస్తిలో వాటా? దేవుని ఆస్తిలో వాటా. దేవునికి ఎందుకు ఆస్తి? సమస్తం ఆయనదే. ఆయన కొలువైందే ఉంది. శ్రీమంతుడు, పరమంతుడు దేవుడు శ్రీమంతుడు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు దేవుని కుమారులు, దేవుని వారసులు, దేవుని బిడ్డలు, దత్తత తీసుకోబడిన వాళ్ళు. దేవుడు తన పిల్లల యొక్క బాగోగులు చూసుకునేవాడు, తన పిల్లల యొక్క అవసరతలు తీర్చేవాడు, తన పిల్లలు తనలాగే బతకాలని కోరుకునేవాడు దేవుడు. కాబట్టి ఎవరైతే యేసుని రాజుగా అంగీకరించి బాప్తిసం పొందారో వారిని దేవుడు ఆత్మను అనుగ్రహించి దత్తత తీసుకుని, నా ఆస్తిలో వాటా ఉంది, నువ్వేం భయపడద్దు. భూమి మీద నువ్వు సంపాదించింది పోయినా, నీ తండ్రి ఆస్తి పోయినా, పరలోకంలో నా ఆస్తిలో వాటా ఇస్తాను. నీకు ఎక్కడ? నా ఆస్తి ఉంది. యేసు ప్రభు ఏ మహిమలో ఉంటాడో అదే మహిమలో కూర్చుండబెడతాను నిన్ను. యేసు ప్రభు ఎంతో, నువ్వు నాకు అంత. అది సమాచారం. అందుకే దేవుని పిల్లలు భౌతికమైన వాటి కోసం పాపులాడరు. భూమి మీద ఏదో సంపాదించుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. కారణం ఏంటంటే తండ్రి వారి అవసరతలు తీరుస్తాడు. బిడ్డల అవసరం తీర్చే బాధ్యత ఎవరిది? తండ్రిది. నీకేం కావాలో నేను చూసుకుంటాను, నువ్వు ఆలోచన చేయొద్దు. అందుకే అంటాడు పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. మనం ఏం చేస్తామంటే మన మీద వేసుకొని అన్ని ఆలోచన చేసుకుంటా అని అది ఎట్లా ఇది ఎట్లా చింతపడుతూ ఉంటాం. ఆకాశ పక్షులను చూడండి, అది విత్తము పోయి ప్రభు చెప్పిన మాట. ఏమి ధరించుకుందామో, ఏమి తిందుమో, ఏమి త్రాగుతామో అని మీ ప్రాణం గురించి ఆలోచన చేయకండి. మొదట దేవుడి రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి అన్నాడు. కాబట్టి కృష్ణుడు యొక్క సందేశము ఆయన ఎంత విశ్వాసం నుంచి బాప్తిసం పొందిన వారికి దేవుడు అనుగ్రహిస్తున్న సందేశం అది. నా ఆస్తిలో వాటా ఉంది, నువ్వే భయపడద్దు. అంత మాత్రమే కాదు, నీ దేహం పాడైపోయింది, నాశనం అయిపోతుంది, చచ్చిపోతుంది, భయపడద్దు. ఈ దేహం శిథిలమైపోయినా మరొక దేహాన్ని ఇస్తాను నేను, నిత్యత్వాన్ని అనుభవించే దేహాన్ని ఇస్తాను అని దేవుడు తన ఆత్మను మనలో పంపించి తన కుమారుడు స్వీకరించి వాగ్దానం చేశాడన్నమాట. కానీ మనుషులు నమ్ముతాడా? వాక్యం వింటారు, దేవుడు అంటాడు, కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉన్నవాడు భూమి మీద పోకలాడు. గుర్తుపెట్టుకోడు. ధన వ్యామోహం ఉండదు, ధనాపేక్ష ఉండదు. ఉన్నవాటిని దేవుని కొరకు ఖర్చు చేయాలి, దేవుని ప్రజల్ని రక్షించాలి అనే భావన ఉంటుంది. నీతిగా బతకాలి, క్యారెక్టర్ని కాపాడుకోవాలి, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నీ చెడు ఆలోచన చేయకూడదు అనే భావన అతని హృదయంలో ఎప్పుడు మెదులుతూనే ఉంటుంది. చెడుకి దూరంగా బతుకుతాడు ఆత్మ కలిగిన వాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శరీరం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక. చేతి పని ఏది? చేతి పని ఏది? ఈ శరీరం చేతి పని. ఎవరి చేతి పని ఇది? కృష్ణ ప్రభు యొక్క చేతి పని. చేతి పని కాక దేవుని చేత కట్టబడింది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. నిత్యమైన నివాసము పరలోకమందు ఉన్నదని ఎరుగుదుము. మనం దిగంబరం కాక వస్త్రం ధరించుకున్న వారంలో కనబడుతుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షిస్తున్నాము. అపేక్ష అంటే కోరిక. దీంట్లో మూలించున్నాం. ఎప్పుడు దీన్ని విడిచిపెట్టిపోదామా? దీన్ని విడిచిపెడితే మహిమ దేహం ఉంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ ఎవరిలోకి పంపిస్తాడు దేవుడు అంటే, ఎవరైతే క్రీస్తుని రాజుగా అంగీకరించి బాప్తిసం పొందారో
వారిలోకి దేవుడు అనుగ్రహించి వర పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ ద్వారా దేవుడు మనల్ని ముద్రించుకొని తన పిల్లలుగా చేసుకుని తన ఆస్తిలో వాటా ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ శరీరం శిథిలమైపోయిన మహిమ దేహాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. మహిమ దేహం అయితే ఒక బాధ్యత ఉంది మనకి. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఎటు పడితే ఎటు బ్రతికితే ఆత్మ వెళ్ళిపోతాడు. ఆత్మ వెళ్ళిపోతాడు. ఆత్మని కాపాడుకోవాలి. ఎంతవరకు? యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమయ్యేంత వరకు ఆత్మను కాపాడుకోవాలి. చదువుతాం ఇలాగ రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక, విమోచన దినం వరకు ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, చదివించండి. 4వ అధ్యాయం అనుకుంటా, చూసుకోలేకుండాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆత్మను కాపాడుకోవాలి, ఆత్మను దుఃఖపరచకుడి అని చెప్పాడు. 5వ అధ్యాయం 30వ వచనమా? 4:30 కరెక్ట్. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మ దుఃఖపడతాడా? నువ్వు ఎప్పుడైతే బోధలాడతావో, ఒకటి నువ్వు ఎప్పుడైతే నీ పాత జీవితాన్ని వెంబడిస్తావో, నువ్వెప్పుడైతే దుర్నీతి సంబంధంగా ప్రవర్తిస్తావో, అప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖిస్తాడు. ఆయన దుఃఖపడ్డాడు అనుకో, ఎంతసేపు ఉంటాడు? ఇంట్లోకి అతిథి వచ్చాడు, కొత్త వ్యక్తి. అతిథి ఎంతసేపు ఉంటాడు మన ఇంట్లో? సౌకర్యాలు బాగా చూస్తే ఉంటాడు 2 రోజులైనా. సౌకర్యాలు బాగోలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. అలాగే పరిశుద్ధాత్మను దేవుడు మన హృదయంలోకి పంపించాడు, అతిథిగా పంపించాడు. పవిత్రంగా ఉంటేనే ఆయన ఉంటాడు. లేదనుకోండి, అపవిత్రత, అశుభ్రత, చెడుతనము, దుర్నీతి, లోకం యొక్క పాపాన్ని అంటించుకోవడము, లోక మాలిన్యాన్ని అంటించుకొని బతికామనుకోండి, ఆయన ఉండడు. ఆయన వెళ్ళిపోతే నీకు దేవునికి సంబంధాలు ఉండవు. ఆయన వెళ్ళిపోతే నీకు నిత్యత్వానికి సంబంధాలు ఉండవు. విమోచన దినం వరకు, కృష్ణుడు ప్రత్యక్షమయ్యేంత వరకు, లేదా మన మరణ దినం వరకు పరిశుద్ధాత్మని మనలో జాగ్రత్తగా కాపాడుకోవాలి. బాధ్యత మనకి ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు. ఇక మీద ఉందా ఆత్మ? ఈ రోజున ఎంతమంది ఆత్మ మీద అవగాహన లేకుండా బతుకుతున్నారో చెప్పడానికి వీల్లేదు. అసలు ఆత్మను పొందుకున్నారో లేదో డౌట్. ఆత్మ ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది, ఆత్మ లేకపోతే ఎలా ఉంటుంది, ఆ అనుభవం వాళ్ళకి తెలియదు. గుర్తుపెట్టు, ఆత్మ ఉంటే ఎలా ఉంటుందో, ఆత్మ లేకపోతే ఎలా ఉంటుందో గ్రంథోధ్యాయంగా తెలియజేస్తుంది. గల్తీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు రాయబడినాయి. ఆత్మ ఉంటే ఎలా ఉంటుందో, ఆత్మ లేకపోతే ఎలా ఉంటుందో పరిస్థితులు చెబుతూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. అది శరీరానుసారులు, శరీర విషయం మీద మనసుంటుడు, ఆత్మానుసారులు అది సమాచారం. నువ్వు ఏ విషయాల మీద మనసుంటావు? శరీరానుసారులు శరీర విషయంలో మీద మనసు ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ సంగతుల మీద మనసు ఉంటారు. శరీరానుసారమైన మనస్సు ఉంది. పెట్టుకోండి, శరీరానుసారులు వారి మనస్సు శరీర సంబంధమైన మనసే. వారి మనస్సు కూడా శరీర సంబంధమైనదే. వారి కార్యాలు కూడా శరీర కార్యాలే. వారు శరీరానుసారులు, శరీర సంబంధమైన మనసు, శరీర కార్యక్రమాలు జరిపించేవారు. 3 ఆత్మ లేనివాడు. ఆత్మ లేనివాడు. ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? ఆత్మానుసారుడై ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు జరిపిస్తాడు.
నువ్వు ఏ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తున్నావు? శరీర సంబంధమైన వాడిగా అయితే నీలో ఆత్మ ఉందో లేదో డౌటే. ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నావా? అయితే నీలో ఆత్మ ఉంది. దాంట్లో డౌట్ అవసరం లేదు, అనుమానం అక్కర్లేదు. చదువు కింద అంటున్నాడు, శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతులు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమై ఉంది. శరీరానుసారమైన మనసు కలిగిన వాడు దేవుడికి విరోధి. దేవుడికి విరోధి. ఆత్మ లేదు వాళ్ళలో. కింద వచ్చినాడు, కిందికి చదువుగా. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు. ఏది శరీరం? అది శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడు, కొత్త నిబంధనకు లోబడదు, ఏ మాత్రము లోబడమేరదు. కాగా శరీర స్వభావం కలిగిన వాళ్ళు దేవుని సంతోషపరచే నేరం అదనమాట. శరీరానుసారులు స్వభావం కూడా శరీర స్వభావమే. శరీర స్వభావం ఏం చేస్తుంటాడు? శరీర స్వభావం కలిగిన వాడు లోకాన్ని ప్రేమిస్తుంటాడు. శరీర స్వభావం కలిగిన వాడు ప్రకృతి సంబంధంగా ఆలోచన చేసుకుంటాడు. శరీర స్వభావం కలిగిన వాడు శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి తాపత్రయపడుతుంటాడు. ఐశ్వర్యాలు చదువు కింద అంటున్నాడు, శరీర స్వభావం కలిగిన వాడు దేవుని సంతోషపరచనేరడు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరడు. దేవుని ఆత్మ మీలో నివసించుతున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కాదు. ఎవరైనాను క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ లేనివాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలో నివసించుతున్న ఎడల మృతమైనది గాను జీవం కలిగి ఉన్నది. యేసును లేపిన వాని పరిశుద్ధాత్మ ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు ఏ శరీరములను కూడా తన ఆత్మ ద్వారా దేవుడు యేసు ప్రభువును మృతులలో నుండి లేపాడు. ఎలా లేపాడు? పరిశుద్ధాత్మ ద్వారా లేపాడు. శక్తి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయన విశ్వాసం ఉంచిన నిన్ను చనిపోయిన తర్వాత తిరిగి లేపుతాడు. తన ఆత్మ ద్వారా తిరిగి లేపుతాడు. అంత మాత్రమే గారు కింద అంటున్నాడు, కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు రుణస్తులం కాదు. దీనికి మనం అప్పులేము. ఈ కోరికలు తీర్చడానికి దీనికే మనం అప్పులేము. శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు గాని ఆత్మ చేత శరీర క్రియలు చెప్పాలి, జీవించదరు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారు దేవుని కుమారులు. అందరు దేవుని కుమారులు కదా? అందరు కాదు. ఎవరైతే ఆత్మ కలిగి ఉన్నారో వారే దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. ఎందుకు? దత్తత తీసుకున్నాడు దేవుడు వారిని. అది సమాచారం. ముద్ర వేసుకున్నాడు, నువ్వు నా కుమారుడు, నేను నీకు తండ్రిని, మా ఆస్తిలో వాటా ఉంది నీకు. అక్కడ నీ అవసరం నా బాధ్యత. ఏం కావాలో ఏ అవసరంతో నేను చూసుకుంటా. నా బాధ్యత అది. నువ్వు మాత్రం ఏం చేయాలా? నీతిగా బతకాలా, దుర్నీతి జోలికి పోకుండా బతకాలా. నీ నాలుకను చెడుతనాన్ని మాట్లాడుకోకుండా స్వాధీనపరచుకోవాలి. నీ అవయవాలు నీ స్వాధీనంలో ఉండాలి. ఆత్మ చేత శరీరమును చంపేయాలా, దాని కోరికలను చంపాలా. అంతేగాని ఆత్మను చంపి శరీరాన్ని నడిపించేది కాదు. ఈరోజు అనేక మంది శరీర సంబంధమైన కార్యక్రమాలు జరిగించుకుంటూ ఆత్మ అనుభవం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఒకటి కాదు, అనేక మంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవత్వంలో ఎవరి పాత్ర ఏమయ్యింది తెలియకపోతే నువ్వేం చేస్తున్నావో నీ భక్తి ఏంటో నీకు అర్థం కాదు. మాయలో బతుకుతావు, భ్రమలో బతుకుతావు. నేను భక్తున్నే. భ్రమ. చనిపోయిన తర్వాత నీకు నిత్యత్వం దేవునితో పాటు అనుభవించే అవకాశం ఉండదు. కారణం ఏంటంటే దేవుని సన్నతులు ఎరడోని
లోకస్తులంతా నువ్వు చేస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు అంతే. నీది ఒక మూఢభక్తి. మూఢభక్తి వ్యక్తిత్వాన్ని తీసుకురాదు. దేవుడు ఎవడు, యేసుప్రభు ఎవడు, పరిశుద్ధాత్ముడు ఎవడు, ఎవరి పాత్ర ఏమై ఉంది, ఎవరిని ఆరాధన చేయాలి, ఎవరిని సేవించాలి, పరిశుద్ధాత్మని ఏం చేయాలి? పరిశుద్ధాత్మని ఆతిథ్యమిచ్చి శరీరంలో అలాగూ విమోచన దినం వరకు కాపాడుకోవాల బాధ్యత. ఆదరణకర్త నీలో ఉంటేనే దేవుని కుమారుడివి, లేకపోతే నీకు దేవునికి సంబంధాలు ఉండవు. చివరిగా అమ్మ ఒక మాట చూసుకొని ముగించుకుంటాం. గ్రంథంలో తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుడనే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన సమాచారం. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటది అన్నమాట? నూతన స్వభావం కలగజేస్తుంది. నూతన స్వభావము, కొత్త స్వభావం. పాత స్వభావం ఏమైపోయింది? బాప్తిస్మలో పాత స్వభావము సిలివేయబడింది. ఇప్పుడు నువ్వు నూతన స్వభావం కలిగిన వాడివి. నూతన స్వభావం కలిగిన నీవు ఏం చేయాలంటే దైవ స్వభావంలో పాలుభాగస్తున్నవారా. దైవ స్వభావం మనము దేవుని యొక్క స్వభావంలోనికి వెళ్ళాలి. దేవుడు మనుషుల్ని ఎలా ప్రేమిస్తాడు, దేవుడు మనుషుల పట్ల ఎలా దీర్ఘశాంతం వహిస్తాడు, దేవుడు మనుషుల రక్షణ కొరకు ఏ రీతిగా ఆలోచన చేస్తాడు, అలాగా నీ ఆలోచనలు ఉండాలా, అలాగా నీ స్వభావం ఉండాలా. నీ స్వభావంలో మార్పు జరగకపోతే దేవునికి నీకు సంబంధం ఉండదు. దయచేసి గుర్తుపెట్టుకో. పాత జీవితానికి కొత్త జీవితానికి సంపూర్ణమైన తేడా ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు సింహం లాంటి క్రీస్తుని అంగీకరించిన వారిని తీసుకెళ్లి జైల్లోకి వేసుకొట్టేవాడు, రక్తం కళ్ళ చేసేవాడు అపోస్తలుడైన పౌలు. అప్పుడు మారకముందు. మారిన తర్వాత ఏమయ్యాడు? సువార్త పక్షాన తన శరీరాన్ని రక్తం కారుతున్న తుడిచేసుకొని వెళ్ళిపోతాడు. ఆయన కొరకు మరణించడానికైనా తెగించడం. కారణం ఏంటి? మార్పు చెందాడు. వచ్చిన వారిని ఎదిరించడం, బలవంతం చేయడు, ఎవరిని ఓడ్చుకుంటాడు. ఒక రోజున గలతీ ప్రాంతంలో ఇకోనియా ఊరి పేరు, ఇకోనియాలో పౌలు సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు యూద మత నాయకులు ఆయన్ని రాళ్లతో కొట్టి ఊరి బయటికి లాక్కొని వెళ్ళి ఊరి బయట పడేశారు. రేపు చచ్చిపోయినట్టు తీరా వదిలేయి. కొద్దిసేపటికి లేచి పౌలు గాయాలు తెచ్చుకొని మరలా ఊర్లోకి వెళ్ళి విశ్వసించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని సందేశం చెప్పి వాళ్ళని బలపరిచి ఆ ఊరు దాటి ఇంకో ఊరు వెళ్ళిపోయాడు. కొట్టిన వాళ్ళ మీద కేసు పెట్టలేదా? కొట్టిన వాళ్ళకి మీద ప్రభుత్వం మీద ఏమి అనలేదా? ధర్నా చేయలేదా? ఈరోజున మనుషులు క్రైస్తవులు కొడుతూ ఉంటే ధర్నాలు, ర్యాలీలు. ఏం నేర్చుకున్నారు? కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఏం చేస్తుంటాడంటే క్రీస్తు కొరకు నింద, అవమానము, హేళన, హింస కలిగినప్పుడు సంతోషిస్తాడు. క్రీస్తు శ్రమలతో పాటు నేను పాలిభాగస్తునిగా దేవుడు చేశాడు, దేవునికి స్తోత్రం అని మనుషుడు ఆనందం వ్యక్తం చేస్తాడు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే అది సమాచారం. కాబట్టి ఆత్మ కలిగిన వాడు హింసకు, అవమానానికి, హేళనకు భయపడ్డు.
అది దేవుడు అనుగ్రహించిన వరముగా భావిస్తాడు. ఆ రీతిగా ఆలోచన చేయవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ రోజున మనం నేర్చుకున్న సందేశం ఏంటంటే దేవత్వము. దేవత్వం అంటే ఏంటి? లోకం పుట్టక ముందే దేవుడు ఉన్నాడు. ఆది అంతం లేనివాడు, కొత్తగా పుట్టినవాడు కాదు. మనుషుల ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ఒక వస్తువు, ఒక స్వభావంలో ఉన్న వస్తువుని మరొక స్వభావంలో మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అది దేవత్వం. దేవత్వం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది, యేసు ప్రభువుకు ఉంది, పరిశుద్ధాత్మకు ఉంది. దేవత్వం కలిగిన ముగ్గురు వ్యక్తులు లోకం పుట్టక ముందే ఉన్నవాళ్ళు. దాంట్లో గొప్పవాడు, వారిలో గొప్పవాడు తండ్రి యొక్క దేవుడు. సంకల్పం చేసినవాడు ఆయన, కాలాలు సమయాలు స్వాధీనంలో ఉంచుకున్నవాడు ఆయన, అధికారాన్ని అనుగ్రహించేవాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆరాధన కోరుకున్నది ఆయన. మరి కృష్ణ ప్రభు ఆయన రాజు అయి ఉన్నాడు. లోకం పుట్టక ముందే దేవుని యొద్ద ఉన్నాడు. లోకాన్ని కలగజేసిందే ఆయన. లోకంలో శరీరధారిగా భూమి మీదకి వచ్చినవాడు ఆయన. మానవ జాతి పాప పరిహారం కొరకు సిలువేయబడి అమూల్యమైన రక్తాన్ని చిందించింది ఆయన. మృతులలో నుండి లేపబడి రాజుగా నియమింపబడ్డాడు. యేసు దేవుని కుమారుడు, రాజు అయ్యాడు. సమస్తం పైన ఆధిపత్యం పొందినవాడు. ఇప్పుడు రాజ్యం వెళ్తుంది ఎవరు? యేసు ప్రభు. భౌతిక ప్రభుత్వాల్ని, పరలోకాన్ని, భూలోకాన్ని, పాతాళలోకాన్ని ఏలుబడి చేస్తున్న రాజు కృష్ణ ప్రభు. అద్వితీయ కుమారుడు అన్నాడు దాన్ని. అది అద్వితీయ కుమారుడు అంటే అర్థం. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? లేఖనాలు రాయించాడు. ఆయన పని అది. లోకం పుట్టక ముందే ఉన్నాడు, దేవత్వం కలిగి ఉన్నాడు. ఆ సృష్టి నిర్మాణంలో ఆయన పాత్ర పోషించాడు, లేఖనాలు రాయించాడు. ఆ తర్వాత అభిషేకం పొందిన వారిలో ఉంటాడు. ఆ తర్వాత ఎవరైతే కృష్ణ రాజుగా అంగీకరించారో వారిలో ఉంటాడు. ఎవరైతే ఆత్మ కలిగి ఉన్నారో వారు దేవుని బిడ్డలు. దేవుని ఆస్తిలో వాటా ఉంది. ఈ శరీర శిథిలమైపోయినా మరొక శరీరాన్ని దేవుడు దయచేస్తాడు. ఆత్మని కాపాడుకోవాల్సిన బాధ్యత కలిగిన వారమై ఉన్నాం మనమంతా. ఆత్మ వెళ్ళిపోయాడు అనుకోండి, దేవునితో సంబంధాలు ఉండవు, కుమారత్వం ఉండదు, వారసత్వం ఉండదు. దేవునికి వారసుడు కాదు. ఎవరి వారసుడు నువ్వు? అపవాది వారసుడు. దేవుని వారసుడు కాకపోతే అపవాది వారసుడు. ఈరోజు అనేక మంది ఆత్మ ఉందో లేదో తెలియని వారిగా జీవితాన్ని కొనసాగిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అపోస్తలుల బోధకు లోబడితేనే మనుషుడు రక్షింపబడతాడు. దేవుని చిత్తమైతే మరలా వచ్చినప్పుడు మరొక నెలలో అపోస్తలుల బోధ ఏంటి, ఏమై ఉంది అనే సందేశాన్ని మనం ఆలోచన చేద్దాం. అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి స్థానిక సంఘానికి, సహోదరులందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి యొక్క దేవునికి స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. ప్రార్థన. ప్రేమ స్వరూపియగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహాప్రేమ కలిగిన